హాయ్ ఫ్రెండ్స్, వే టు బిజినెస్ ఛానల్కి స్వాగతం. నేను మీ కళ్యాణ్ నేత, బిజినెస్ కోచ్. మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకునే అకాడమిక్స్లో కానీ అట్లాగే కాలేజ్ డేస్లో కానీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అరే నేను ఒక బిజినెస్ పెట్టాలి అని అంటూ ఉంటాం. కానీ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది పెడితే లాభాలు వస్తాయా, పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయా, మనం దాన్ని ఎంతవరకు రన్ చేయగలుగుతాం, ఈ ఒక డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి ఈ వే టు బిజినెస్లో మంచి మంచి ఐడియాస్తో మీ ముందుకి కంటెంట్స్తో రాబోతున్నాం. ఈ వే టు బిజినెస్ మీలో ఉన్న బిజినెస్ మ్యాన్ని బయటకు వెలికి తీయడానికే మాలో ఉన్న స్ట్రాటజీస్, ట్రిక్స్, అవసరమైతే మీ దగ్గర బెస్ట్ ఐడియా ఉంటే మా దగ్గర ఇన్వెస్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. వే టు బిజినెస్ ఈ ఛానల్ మీకు ఒక వేదిక కాబోతుంది. మీరు ఎప్పుడు జాబ్ చేయాలనే ఒక మెంటాలిటీని బయటకు రండి. జాబ్ 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 ఇది లైఫ్ టైం. మీరు ఒకరి గోల్ కొట్టడానికి, వాళ్ళ యొక్క గోల్ సాధించడానికి మీరు వాళ్ళకి ఒక ఆర్మీ లాగా పనిచేస్తారు తప్ప మీరు మీ లక్ష్యాలను ఛేదించడానికి ఈ జాబ్ సరిపోదు. బిజినెస్ ఒకటే మార్గం. బిజినెస్ చేయడం వల్లనే ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా మీరు ఎదిగినప్పుడే ఈ సమాజం కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది. అందుకనే నేను ఈ సమాజంలో చూస్తున్న బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాలని, నిజంగా నియామకాలు మనకు వస్తాయని తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రజలు కానీ, ఇటు తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశంలో కానీ మన యొక్క నిరుద్యోగం పోవాలి, నిరుద్యోగం అని ఇది ఒకటే అంటారు. కానీ మీరు ఒక పారిశ్రామికవేత్త కావాలి, మీరు 10 మందికి జాబులు ఇవ్వాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చెప్పదు. ఎందుకంటే మీరు ఒక ఆర్థికంగా ఎదగడం ద్వారా దానివల్ల ఎంతో మీ యొక్క గ్రామానికి, మీ యొక్క కుటుంబానికి, ఈ దేశం యొక్క జీడిపి వ్యవస్థను పెంచే కెపాసిటీ కూడా మీకు వస్తుంది. అలాంటి శక్తివంతమైన భారతదేశ నిర్మాణానికి ఈ వే టు బిజినెస్ ద్వారా మీరు ఒక బిజినెస్ మ్యాన్గా తయారు కండి. మీరు నిజంగా జాబ్ చేస్తూ ఉంటే పొద్దున వెళ్ళి ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, ఆఫీస్కి వెళ్ళడం, తిరిగి రావడం, ఇంతే తప్ప ఒక రొటీన్ లైఫ్ ఉంటుంది. బిజినెస్ చేస్తే దీంట్లో హార్డిల్స్ చాలా ఉంటాయి. కానీ ఒక్కొక్క మెట్టు వెళ్తున్న కొద్దీ మీరు చాలా మీ యొక్క బిజినెస్ని ఒక ఫ్రాంచైజీ మోడల్గా, ఒక ఫ్రాంచైజీ నుంచి డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసే స్థాయికి ఎదిగే శక్తి మీలో ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మన యొక్క చదువు అంటే అకాడమిక్స్ సంబంధించి ఎలా ఉన్నాయంటే, చేపలని మన అమ్మ చేపలను వలిసి వాటిలో ముళ్ళులు తీసి తినిపిస్తే మనకు వాటి యొక్క టేస్ట్ అమోఘం ఏందో తెలియదు. మనమే ఒక హంటర్గా ఒక చేపల చెరువుకి వెళ్ళి మనం చేపలను పట్టుకొని వచ్చి చేపల్ని కడిగి తోమి వాటిని ఫ్రై చేసి వండుకొని తింటే దాంట్లో ఉన్న మజా వేరే ఉంటుంది. అట్లా మనం జాబ్ చేస్తే ఆ మజా ఉండదు, అదే బిజినెస్ చేస్తే దాని మజా వేరే ఉంటుంది. కాబట్టి ఒక బిజినెస్ మ్యాన్గా మీరు తయారు కావాలని ఈ యొక్క వే టు బిజినెస్ ఛానల్. నేను ఈ యొక్క ఆఫ్టర్ తెలంగాణ 10 yearsలో ఈ రాష్ట్రంలో జాబులు వచ్చి యూత్ ఏమన్నా మారుతారు కావచ్చు, యూత్ మంచి జాబ్ చేస్తూ ఈ తెలంగాణ డెవలప్మెంట్కి కానీ, కంట్రీ డెవలప్మెంట్కి యూజ్ అవుతారని చాలా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇది జరగలేదు. కాబట్టి ఈ యొక్క వే టు బిజినెస్ ద్వారా మంచి మంచి ఐడియాస్తో నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా, ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నా కాబట్టి నాతో పాటు చాలామంది బిజినెస్ మ్యాన్స్ తయారు కావాలి. ఈ యొక్క ఇండియా కంట్రీ యొక్క జీడిపి వాల్యూ పెంచాలని ఈ యొక్క వే టు బిజినెస్ ఛానల్ మిమ్మల్ని కోరుకుంటుంది. మనం ఎప్పుడైనా కానీ బిజినెస్ ఎలా ఆలోచిస్తామంటే స్విమ్మింగ్ పూల్ బయట ఉండి ఆలోచిస్తాం. మనం ఒక బ్లాక్ బోర్డు తీసుకొని దానిపైన వాటర్ అని, స్విమ్మింగ్ పూల్ అని ఇట్లా వాటర్ గీసేసి దానిపైన లెఫ్ట్ హ్యాండ్ లేపండి, రైట్ హ్యాండ్ లేపండి, లెఫ్ట్ లెగ్ లేపండి, రైట్ లెగ్ లేపండి అని ఇట్లా మనము స్విమ్మింగ్ బోర్డు పైన చూసి నేర్చుకుంటే స్విమ్మింగ్ రాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే, బిజినెస్లోకి దిగుతూనే దాంట్లో లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా, ఏముంటుందా అనే మనకు ఒక ఎగ్జాంపుల్. ఎట్లయితే స్విమ్మింగ్ పూల్లోకి దిగుతూనే మనకు మునగడం, తేలడం వల్ల ఈత వస్తుందో, బిజినెస్లో దిగడం వల్లనే మనకు బిజినెస్లో డెవలప్ అవుతామా, దాంట్లోకి ఎంత లాభాలు ఉంటాయి, ఎంత నష్టాలు ఉంటాయి, మన కాంపిటేటర్స్ ఎవరు, మనం మార్కెటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ స్కిల్స్ని ఎలా పెంచుకోవాలి, మన కస్టమర్స్ని మనకు ఎప్పటికీ టర్నప్ చేసుకోవడానికి, లైఫ్ టైమ్గా మనకు క్యారీ ఫార్వర్డ్గా వాళ్ళని ఉంచుకోవడానికి ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయాలి, వాళ్ళకు ఒక కస్టమర్ ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి, ఇలాంటి బిజినెస్ ఐడియాస్ అన్నీ రాబోయే రోజుల్లో మన వే టు బిజినెస్ ఛానల్లో మీ అందరికీ తెలియజేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ కావింది. కాబట్టి మీకు నిజంగా బిజినెస్ మ్యాన్గా అవ్వాలని ఉంటే
మీ ఫ్రెండ్స్ నమ్మకున్నా, మీ పేరెంట్స్ నమ్మకున్నా, మీ ఇంట్లో వాళ్ళు నమ్మకున్నా ఈ వే టు బిజినెస్ మీ ఐడియాను నమ్ముద్ది, మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తుంది. మీకు సంబంధించిన అవసరమైతే బ్యాంకర్స్నా, ఇన్వెస్టర్స్నా, ఇంకా వీలైతే దీనికి సంబంధించి క్రౌడ్ ఫండ్ తోటి పాటు అట్లాగే ఏంజల్ ఫండ్స్, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు తీసుకోవడానికి మీకు మంచి మంచి వేస్ ఎలా ఉన్నాయో చూపేయడానికే ఈ వే టు బిజినెస్. ఈ వే టు బిజినెస్ వేదికగా మీరు మీ బిజినెస్కి ఒక స్టెప్ వేసుకొని ఆ దారి వైపుగా మీరు ఒక సక్సెస్ వైపు వెళ్ళాలని, మీరు ఒక మంచి బిజినెస్ మ్యాన్గా, ఒక గుడ్ బిజినెస్ మ్యాన్గా, ఒక టాప్ 4 జాబితాలోకి ఎక్కేంత లెవెల్లోకి మీ కంపెనీ ముందుకెళ్ళాలని, అలాంటి కంపెనీ స్టార్ట్ చేయాలని. చాలామంది ప్రజెంట్ చాలా బిజినెస్లు ఉంటాయి, కానీ ఫ్యూచర్ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకొని బిజినెస్ చేయడమే రియల్ బిజినెస్ మ్యాన్. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒకప్పుడు మనకు రేడియో ఉండేది. రేడియోకి క్యాసెట్లు వేసుకొని వాక్మెన్లో మనం పాటలు వినేవాళ్ళం. ఆ క్యాసెట్ల నుంచి తర్వాత ఏమైంది, డీవీడీలు వచ్చాయి. డీవీడీల తర్వాత అదే పాటల్ని మనం స్టోరేజ్ పెన్ డ్రైవ్లలో చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఏంది, ఆ పెన్ డ్రైవ్ల నుంచి, హార్డ్ డిస్క్ల నుంచి క్లౌడ్ స్టోరేజ్ వచ్చింది. ఇంటర్నెట్లో నెట్కి అనుసంధానం చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్ బిజినెస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు క్యాసెట్లు, డీవీడీలు, పెన్ డ్రైవ్లు అమ్మితే దానికి ఆ బిజినెస్ లేదు. అట్లా జనరేషన్ తగ్గట్టు ఏ బిజినెస్ చేస్తే మనం సక్సెస్ అవుతామో తెలుసుకోకుంటే బిజినెస్ పెట్టి కూడా లాస్ అవుతాం. కాబట్టి లాస్ అయ్యే బిజినెస్లు చేయకండి. మీరు సక్సెస్, రేపు ఫ్యూచర్ జనరేషన్ ఏం కోరుకుంటుంది, పబ్లిక్ రియల్గా కోరుకునే నీడీ ఉన్న ఏదైతే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై. ఆ డిమాండ్ ఏదైతే ఉందో వాటికి సప్లై ఇచ్చే లెవెల్లోకి మన బిజినెస్ ఉండాలి. అలాంటి బిజినెస్లు ఎలాంటివి ఉన్నాయో మా మార్కెట్ టీం ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తుంది. అదే వే టు బిజినెస్. ఈ వే టు బిజినెస్ ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంటుంది ట్రిక్స్ ఎలా ఉంటాయి, ఒక బిజినెస్ని ఎలా చేయాలి, వాటిని హ్యాండిల్స్ని ఎలా మనము ఎదుర్కోవాలి, మన యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఇప్పుడున్న జనరేషన్లో డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అన్ని అంశాలు మీ ముందుకి ఈ వీడియో రూపంలో వస్తుంటాయి. ఈ వే టు బిజినెస్ మీకు ఒక మంచి, మీ బిజినెస్లో డబ్బులు సంపాదించడానికి ఒక వే టు బిజినెస్ అనేది మీ బిజినెస్లో ఒక మంచి అచీవర్ కావడానికి వేదిక కావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.